మేము మీకు వాగ్దానం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను అందరికంటే వేగంగా, నిక్కచ్చిగా, నిజంగా, నిర్భయంగా సాక్షి మీడియా గ్రూప్ ద్వారా మేము మీకు అందిస్తాం. ఉన్నది ఉన్నట్లు వాస్తవాలను మాత్రమే ప్రజలకు చెబుతామని వాగ్దానం చేస్తున్నాం. తొలి ఫలితం నుంచి చివరి రిజల్ట్ దాకా అదే ఊపు ఉత్సాహంతో మీకు అర్థమయ్యేలా మేం వివరిస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందల్లా సాక్షి టీవీ ఛానల్ని చూడటమే. నియోజకవర్గం మొదలుకొని డివిజన్, జిల్లా, రీజియన్ ఇలా ప్రాంతాల వారీగా ప్రభావం చూపే వర్గాల వారీగా ఫలితాలను విపులంగా వివరిస్తాం. ఇందుకోసం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ అప్డేట్స్ మినిట్ టు మినిట్ మీకు అందిస్తాం. మీ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచారు, 25 పార్లమెంటు స్థానాల్లో మీ ఎంపీగా ఎవరు ఎన్నికయ్యారు, తెలంగాణలోని 17 చోట్ల కూడా మీ ప్రజాప్రతినిధి పేరును అందరికంటే ముందుగా మేమే అందిస్తాం. అలాగే కశ్మీర్ టు కన్యాకుమారి దాకా దేశంలోని 542 స్థానాల్లో ఎవరు విక్టరీ సాధించారో చూపిస్తాం. ఏపీలోని 175 చోట్ల సాక్షి టీం క్షణ క్షణం సమాచారం మీకు చేరవేసేందుకు సదా సిద్ధంగా ఉంది. ఎన్నికల ఫలితాలను క్షణక్షణం మీకు అందించే బాధ్యత మేము తీసుకున్నామని సవినయంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాలకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 543 సెగ్మెంట్లు ఉండగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడంతో ఎన్నికలకు ముందే ఆ స్థానం బీజేపీ ఖాతాలో చేరింది. దీంతో మిగతా స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు నిర్వహించారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా ఎన్ని దశల్లో ఎన్నికలు జరిగాయి, ఏ దశలో ఏ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి, ఆ డీటెయిల్స్ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ముఖ చిత్రాన్ని మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. పార్లమెంటు ఎన్నికలు 2024 మొత్తం స్థానాలు 543, ఏకగ్రీవమైనది సూరత్. అలాగే మొత్తం ఎన్నికలు జరిగినటువంటి స్థానాలు 542. పార్లమెంటు ఎన్నికలు జరిగినటువంటి పోలింగ్ దశలు అలాగే పోలింగ్ తేదీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఈ 7 దశల పోలింగ్ జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలు అలాగే సిక్కిం, ఒడిశాకు సంబంధించి కూడా అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక చూస్తున్నాం మొత్తం 21 రాష్ట్రాలు, 102 స్థానాలు. ఏప్రిల్ 19న జరిగినటువంటి ఎన్నికలు మొదటి దశకు సంబంధించి. సెకండ్ ఫేజ్కు సంబంధించి మొత్తం 13 రాష్ట్రాలు, 89 స్థానాలు. పోలింగ్ తేదీ ఏప్రిల్ 26. ఇక మూడవ దశ ఎప్పుడు జరిగింది, ఎన్ని రాష్ట్రాల్లో జరిగాయి, ఎన్ని స్థానాలకు జరిగాయి, పోలింగ్ తేదీ ఏంటనేది స్క్రీన్ పైన క్లియర్ గా మనకు కనిపిస్తోంది. 12 రాష్ట్రాలు, మొత్తం 94 స్థానాలు. పోలింగ్ జరిగినటువంటి తేదీ మే 7. 4వ దశ పోలింగ్ కి సంబంధించినటువంటి సమాచారం స్క్రీన్ పైన సాక్షి బిగ్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మొత్తం రాష్ట్రాలు 10, స్థానాలు 96. పోలింగ్ జరిగినటువంటి తేదీ మే 13. ఇదే మే 11న ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఇక 5th ఫేజ్ రాష్ట్రాలు 8, స్థానాలు 49. పోలింగ్ జరిగినటువంటి తేదీ మే 20. ఇక 6వ దశకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఒకసారి చూద్దాం. మొత్తం 6వ దశలో 7 రాష్ట్రాల్లో 57 స్థానాలు ఎన్నికలు జరిగాయి. మే 25న ఈ పోలింగ్ జరిగింది. ఇక 7వ ఫేజ్కు సంబంధించి చివరి దశకు సంబంధించి మొత్తం 8 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్ జూన్ 1న జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నికలు ఆయా దశల్లో పూర్తి చేసుకుంటూ వచ్చింది. మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారు, 100 ఏళ్ల పైబడిన వారు కూడా ఎంతమంది ఉన్నారు అన్నటువంటి సమాచారాన్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఇది. మొత్తం ఓటర్లు 96.88 కోట్లు, 96.88 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 49 కోట్ల 70 లక్షల మంది, మహిళలు 47 కోట్ల 10 లక్షల మంది, ట్రాన్స్జెండర్స్ 48,000 మంది. 100 ఏళ్లు పైబడిన వారు ఈ దేశంలో ఓటింగ్ అర్హత పొందినటువంటి 100 ఏళ్లు పైబడిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు 2,18,000 మంది ఉన్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి, కౌంటింగ్ కి సంబంధించి తుది దశకు మనం చేరుకున్నాం. ఈ కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, కౌంటింగ్ కి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఒక్కసారి చూద్దాం. అలాగే ఆయా ప్రాంతాల వారీగా ఉన్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కౌంటింగ్ సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు మనకు అందుబాటులో ఉన్నారు. మనకు కనిపిస్తున్నారు. సతీష్ అందుబాటులో ఉన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నాం మనకి రవీందర్ అందుబాటులో ఉన్నారు.
ఇక వినాయక్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. విజయవాడ నుంచి, తాడేపల్లి నుంచి, విజయవాడ నుంచి మనకు ముగ్గురు ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. ముందుగా సతీష్తో మనం మాట్లాడదాం. సతీష్, చాలా కీలకమైనటువంటి అంశాలు మాట్లాడుకోబోతున్నాం. పోలింగ్ సరళి దగ్గర నుంచి మనం మొదలు పెట్టబోతున్నాం. కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విధానం ఎలా జరగబోతోంది, తొలి రౌండ్ ఫలితం ఎప్పుడు రాబోతోంది, మొత్తంగా ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఏ రకంగా కనిపించింది ఓవరాల్గా మనం మే 13 నుంచి మొదలు పెడితే? ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం వచ్చింది. ఈరోజు 8 గంటలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ, ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభ నియోజకవర్గాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి దేశంలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. 81.86% నమోదైంది. ఈవీఎంల ద్వారా 8.86% నమోదైనటువంటి పరిస్థితుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటరు ఆ చైతన్యాన్ని చూపించాడు. అదేవిధంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని సార్వత్రిక ఎన్నికల కంటే కూడా అత్యధికంగా ఈ ఎన్నికల్లో ఓటింగ్ ఆ శాతం నమోదైందని ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారుగా 3,34,00,000 మంది పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇందులో 150 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా పురుషుల కంటే కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఓటర్లు అత్యధికం, అంతేకాకుండా ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా మహిళలు అత్యధికంగా ఉండడం, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రజలు ఎప్పుడు కూడా ఓటును వినియోగించుకోవడంలో ముందుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి మరొకసారి అది నిరూపించుకున్నారు. అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పటివరకు చూసారు గత 3 రోజులుగా. ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందని మరి కాసేపట్లో తేలబోతుంది. ఈవీఎం కౌంటింగ్ అనేది 8:30కి ప్రారంభమవుతుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఉన్నటువంటి అన్ని ఆ జిల్లాల్లో 33 కౌంటింగ్ ఆ సెంటర్లో దాదాపు 401 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు 2 అసెంబ్లీకి సంబంధించి, అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి లెక్కింపు 2 వేరువేరుగా ఒకేసారి ప్రారంభం కాబోతుంది. అయితే కౌంటింగ్లో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి దాదాపుగా ఒక రౌండ్కి 500 ఓట్లు ఉంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సుమారుగా 2.5 గంటలు పట్టేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. ఈవీఎంకి సంబంధించినటువంటి ఫలితం ప్రతి అరగంటకు ఒకసారి ఖచ్చితంగా 25 నుండి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తే రాష్ట్రంలో అత్యల్పంగా ఉన్నటువంటి రౌండ్లు 13 రౌండ్లు. అటు ఏదైతే రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం, అదేవిధంగా నరసాపురంకి సంబంధించి నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. పోలింగ్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనటువంటి 5 గంటల్లోనే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం. ఎందుకంటే ఇక్కడ కేవలం 13 రౌండ్లు మాత్రమే ఆ ఎన్నికల లెక్కింపుకు సంబంధించినటువంటి జరగబోతుంది. అదేవిధంగా అత్యధికంగా మనం చూస్తే 27 రౌండ్లు అటు లోక్సభ సంబంధించి అయితే అమలాపురం పార్లమెంట్లో అత్యధికంగా 27 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి అయితే భీమిలి, అదేవిధంగా పాణ్యం, ఈ 2 విశాఖ పార్లమెంట్లో ఉన్నటువంటి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం, అదేవిధంగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 26 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. ఈ 2 ఫలితాలు ఆలస్యంగా వచ్చేటువంటి అంటే తొలి ఫలితం ఎక్కడి నుంచి వస్తుందనుకోవచ్చు, చివరి ఫలితం ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది సతీష్? తొలి ఫలితం కొవ్వూరు లేదా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వచ్చే అవకాశం ఉంది. 2 13 రౌండ్లే ఉన్నాయి. 5 గంటల్లో ఇది పూర్తి కానుంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అనుకున్నటువంటి ఆ సమయం ప్రకారం, నిర్దేశించిన సమయం ప్రకారం కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసినట్టయితే తొలి ఫలితం కొవ్వూరు లేదా అటు నరసాపురం ఈ 2 నియోజకవర్గాల్లో ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈశ్వర్, మొత్తం మన పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మాత్రం దాదాపుగా అది ప్రక్రియ పూర్తయ్యేసరికి 2.5 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఓటు వ్యాలిడేషన్ చెక్ చేయాలి, ఆ తర్వాత ఆ ఓట్ల లెక్కింపు జరగాలి. అయితే ఈసారి ఆ ఈవీఎంలకు సంబంధించిన టేబుల్లో యాస్ట్రీస్కి ఈవీఎంలో ఆ లెక్కింపు జరుగుతుంది. మరొక వైపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు 2 సైమల్టేనియస్గా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే అధికారులు ఇప్పుడు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పడలేదు. ఎందుకంటే 45,000 మంది పోలీస్ సిబ్బందిని తీసుకొచ్చారు. అదేవిధంగా 67 కంపెనీల సాయుధ బలగాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే ఏదైతే పోలింగ్ సందర్భంగా చెలరేగినటువంటి హింస నేపథ్యంలో
ఇప్పుడు మరింత పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. 119 మంది ఆ కేంద్ర పరిశీలకులు కూడా ఎన్నికల ఏవైతే ఇప్పుడున్నటువంటి లెక్కింపు ప్రక్రియను పరిశీలించడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగడానికి ఎన్నికల కమిషన్ నియమించింది. సో ఇప్పుడు మొత్తంగా మనం చూస్తే అటు ఈవీఎంల కోసం ఆ టేబుల్స్, అటు పార్లమెంట్ నియోజకవర్గానికైతే 2443 ఈవీఎం టేబుల్స్, అదేవిధంగా 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకి 2446 ఈవీఎం టేబుల్ను, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ని ఏర్పాటు చేశారు. సో పోలింగ్ సరళి ఏ విధంగా జరిగిందో మనం చూసారు. ఇవాళ లెక్కింపు కూడా అదే విధంగా ఉంటుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నాడిలో ప్రధానంగా ఏ వర్గాలు ఎటువైపు ఓటేసి అన్నదానికి ఇప్పటికీ ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజలు పట్టం కట్టబోతున్నారా లేదా అన్న అంశం మరొక కొద్ది గంటల్లోనే చాలా స్పష్టంగా అర్థం కానుంది. ఈశ్వర్. రైట్, గడిచేటటువంటి ప్రతి నిమిషం లెక్కించేటటువంటి ప్రతి ఓటు కూడా ఎంతో కీలకం. సతీష్, మీకున్నటువంటి అనుభవంతో మినిట్ టు మినిట్ అప్డేట్స్తో పాటు ఒక మ్యారథాన్ లైవ్ షోను మనం కంటిన్యూ చేస్తున్నాం. రైట్, మరోసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ దగ్గర నుంచి తీసుకుంటాను. రైట్, ఇక మనం ఒకసారి రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, వైఎస్ఆర్సీపీ ఒక అధికార పార్టీ ఈరోజు ఈ ఎన్నికల కౌంటింగ్ని ఎలా పరిశీలిస్తోంది? కౌంటింగ్ మొత్తం ఏజెంట్ల పర్యవేక్షణ కానీ ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? ఏ రకంగా వైఎస్ఆర్సీపీ అంచనాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా సార్, మీ మొత్తం కార్యక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణ చేస్తున్నారు. ఆయనతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు, అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వార్ రూమ్ నుంచి మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గడిచిన 4-5 రోజులుగా జూమ్ మీటింగ్ ద్వారా కౌంటింగ్ ఏజెంట్లకు అనేక సలహాలు సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వేసినటువంటి ఏ ఒక్క ఓటును కూడా చేజారనీయకుండా చూసే విధంగా ఉండటంతో పాటు ప్రతి ఓటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే విధంగా చూడాల్సిన అవసరాన్ని చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు అక్కడ ఖచ్చితంగా గందరగోళం సృష్టించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యర్థులను, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా కూడా చేసే ప్రయత్నాలు కూడా వారు చేస్తారు. కాబట్టి ఏ విధంగా కూడా ఎవరు రెచ్చిపోవాల్సిన పని లేదు. సమయం పాటిస్తూ ఏదైనా సమస్య ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్ఓ కానీ ఇతర అధికారులకు దృష్టి తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి. మొత్తంగా ఇప్పటివరకు మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకొక కేవలం గంటన్నర సమయం మాత్రమే ఉంది. గంటన్నర అంటే 8 గంటలకు ఖచ్చితంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ తోటి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 8:30కు ఈవీఎంల లెక్కింపు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక హర్ష వ్యక్తం చేస్తూ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి సర్వేలు, అంటే రాష్ట్రం మీద పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి సంస్థలు దాదాపు 32 సంస్థలు రాష్ట్రంలో సర్వేలు చేస్తే వాటిలో 27 సంస్థలు, మరి మరొకసారి చెప్తున్నాను, ఏకంగా 27 సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చిన పరిస్థితి. అవి 115 నుంచి 150 వరకు కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా సర్వే ఫలితాలు వచ్చిన నేపథ్యంలో నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ కూడా చెప్పారు, ఈరోజు ఉదయం 11 గంటలకి ఒక ట్రెండ్ కూడా తెలియబోతున్న నేపథ్యంలో సంబరాలకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన ఒక పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకులు సంబరాలు కూడా రెడీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అయితే ఇప్పటికే పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని చూసేందుకు ఒక భారీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే లీగల్ సెల్ టీమ్ కూడా రెడీ చేశారు. ఎందుకంటే కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలియజేయడం కానీ, లేదంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా లీగల్ టీం రెడీగా ఉన్న పరిస్థితుంది. మొత్తంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యకర్తలు, అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మంచి ఈరోజు జరగబోతున్నటువంటి ఫలితాలు తమకు మంచిగా అనుకూలంగా రాబోతున్నాయనేది వారంతా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా 11 గంటలకు ఒక ట్రెండ్ అయితే రాబోతుంది. మధ్యాహ్నం 1 గంటకు పూర్తి స్థాయిలో ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. 111 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 5 గంటల్లోనే, అంటే దాదాపు 11 గంటల సమయానికే 111 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం, ఫలితాలు వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా
ఇప్పటివరకు అంటే గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పాజిటివ్గా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. గడిచిన 5 సంవత్సరాలుగా తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అట్లాగే మళ్ళీ అధికారం ఇస్తే తాను ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలకు వివరించారు. కానీ అటు కూటమి సంబంధించినటువంటి తెలుగుదేశం కానీ జనసేన అట్లాగే బీజేపీ సంబంధించినటువంటి నాయకులు మాత్రం కేవలం వైఎస్ జగన్ను టార్గెట్ చేసుకుని ఆయన్ని దూషిస్తూ కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు చివరికైతే ల్యాండ్ టైటిలింగ్ విధానాన్ని ప్రజలకు ఒక బూచిగా చూపించి వారిలో ఒక భయాందోళన సృష్టించి ఓటర్లలో భయాందోళన సృష్టించడం ద్వారా తమ వైపు ఓటును వచ్చే విధంగా చేసుకునేటువంటి కుట్రలు కానీ లేదంటే వృద్ధులు వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్లను వారి ఇంటి దగ్గరకు రానికుండా చేసినటువంటి కుట్రలు వీటన్నిటిని కూడా ప్రజలు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకుని ఉన్నారు. ఆ మేరకు ఇప్పుడు తీర్పు కూడా ఇచ్చారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వీటి తాలూకు ఫలితాలు ఏ విధంగా ఉందనేది మరి కొద్దిసేపట్లోనే వెల్లడి అంటే గంటన్నర సమయం మాత్రమే మీరు తాడేపల్లిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఏ రకంగా అబ్జర్వ్ చేస్తోంది కౌంటింగ్ అన్నది నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. వన్ వర్డ్ లో ఆన్సర్ చేయండి. వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి? పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. పార్టీ ముఖ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్న కార్యకర్త వరకు కూడా పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కానీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానిక నాయకులు వారందరూ కూడా ఇక్కడికి తరలివచ్చి తాము గెలవబోతున్నటువంటి విషయాన్ని తమ నియోజకవర్గంలో ఏ విధంగా ఓటింగ్ ప్రజలు మన వైపు ఉన్నారో ముఖ్య నాయకులు తెలియజేసేందుకు తరలి వస్తున్న విధానం ఇదంతా చూస్తుంటే పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంతోపాటు సర్వేలన్నీ కూడా ఏకపక్షంగానే చాలా స్పష్టంగా తెలియజేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్గా కనిపిస్తుంది. ఈశ్వర్ రైట్ రవీందర్, మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడానికి ఇప్పటికే సాక్షి టీం మొత్తం కూడా సిద్ధంగా ఉంది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు తిరుపతి నుంచి మూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తారు. అంతకన్నా ముందుగా మనం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి వినాయక్తో మాట్లాడి తెలుసుకుందాం. వినాయక్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ రకంగా కనిపిస్తున్నాయి? అలాగే వైఎస్ఆర్సీపీ ఇక్కడ కీలకమైనటువంటి నియోజకవర్గాలు కావచ్చు లేకపోతే పార్లమెంటు నియోజకవర్గం అంశంలో కావచ్చు ఎలాంటి నిశ్చితమైనటువంటి పరిశీలన జరుపుతోంది? ఉమ్మడి కృష్ణా జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో మనం చూస్తే కనుక 2 నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంట్లోకి వెళ్తాయి. నూజివీడు, కైకలూరు ఈ 2 నియోజకవర్గాలు కూడా ఏలూరు పార్లమెంట్. ఈ నేపథ్యంలో ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులో జరగబోతుంది. మిగిలిన 2 పార్లమెంట్ నియోజకవర్గాలు అంటే మచిలీపట్నం అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 3 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మచిలీపట్నం పార్లమెంట్తో సహా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంలో కౌంటింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్న నిమ్మరా కళాశాలలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే విజయవాడ పార్లమెంట్తో పాటు 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ జరగబోతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక విజయవాడ పార్లమెంట్తో పాటు విజయవాడ తూర్పు అదేవిధంగా జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి నిమ్మరా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ జరగబోతుంది. అదేవిధంగా విజయవాడ సెంట్రల్, అదేవిధంగా విజయవాడ వెస్ట్, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలకు సంబంధించి నోవా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి 79 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక విజయవాడ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక అసెంబ్లీకి చూసుకుంటే దాదాపుగా 96 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 12.93 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మరోవైపున మనం చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కాకుండా మరోవైపున మన విజయవాడ పార్లమెంట్లో చూసుకుంటే దాదాపుగా 79% పైగా పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా చూస్తే కనుక ప్రతి రౌండ్కి కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్న ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీరందరినీ లోపలికి పంపించడానికి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రతి ఏజెంట్ని కూడా అదేవిధంగా పోలింగ్ స్టాఫ్ ఎవరైతే కౌంటింగ్ స్టాఫ్ ఉంటారో వారిని లోపలికి పంపించడం జరుగుతుంది. వీరందరి దగ్గర నుంచి కూడా సెల్ ఫోన్స్, మొబైల్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకుని ప్రత్యేక కౌంటర్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకురావడానికి వీల్లేదు. అదేవిధంగా మొబైల్స్ తీసుకురావడంతో పాటు అది వారితో పాటు పెన్నులు తీసుకెళ్ళకూడదు, అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళకూడదు అనేది ఆంక్షలు విధించడం జరిగింది. లోపల మాత్రమే అక్కడ ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా పెన్నులు ఇవ్వడం జరుగుతుంది ఏజెంట్లకి. అంతేగాని బయట నుంచి ఏ వస్తువులు కూడా తీసుకెళ్ళలేదు. స్మార్ట్ వాచ్లు సైతం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇక మరోవైపున మనం చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి ఫలితం మచిలీపట్నం నుంచి వచ్చే అవకాశాలు ఇక్కడ కేవలం 15 రౌండ్లలో ఇక్కడ ఓట్ల లెక్కింపు పూర్తి కానున్న నేపథ్యంలో తొలి ఫలితంగా మచిలీపట్నం చెప్పుకోవచ్చు. ఆ తరువాత మనం చూస్తే కనుక నందిగామ నియోజకవర్గంలో 16 రౌండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో
16 రౌండ్లలో నందిగామ నియోజకవర్గం ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో తొలి ఫలితంగా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా చూసుకుంటే కనుక ప్రత్యేకంగా మనం గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు, పెనమలూరులో 22 రౌండ్లలో ఫలితాలు రాబోతున్నాయి. ఇక్కడ చిట్ట చివరిన ఫలితాలుగా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రత్యేకంగా ఆసక్తిగా చూస్తే కనుక గుడివాడ నియోజకవర్గం మీద, అదేవిధంగా గన్నవరం నియోజకవర్గం మీద ప్రత్యేకంగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే గుడివాడ నుంచి కొడాలి నాని పోటీ చేస్తున్నారు. ఆయన 5వ సారి ఈసారి పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి కనుక ఈసారి నెగ్గితే ఆయన హ్యాట్రిక్ సాధించిన వారు అవుతారు. వరుసగా 3వసారి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన కనుక ఈసారి గెలిస్తే ఒకవైపున 5వ సారి నెగ్గడంతో పాటు వరుసగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించబోతున్నట్టుగా మనం భావించేసి, ఇక మరోవైపున గన్నవరం నుంచి పోటీ చేస్తున్న వల్లభనేని వంశీ స్థానం మీద కూడా ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తున్నారు అందరూ కూడా. ఈ నేపథ్యంలో గన్నవరం నుంచి వల్లభనేని వంశీ కనుక వైఎస్ఆర్సీపీ వస్తే ఆయన కూడా హ్యాట్రిక్ సాధించగలుగుతారు. గత ఎన్నికల్లో చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. 14 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సర్వత్రా ఆసక్తి ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే కనుక. ఈశ్వర్ రైట్ వినాయక్.